సార్ ఒక వ్యక్తి జీరో నుంచి స్టార్ట్ చేసి కొంత అంటే ఒక 5 ఎకరాలు సంపాదించుకొని కారు ఇవన్నీ సంపాదించుకొని పెట్టుకొని సెటిల్ అయ్యి ఉన్న వ్యక్తి మళ్ళా రివర్స్ అదే జీరోకి ఎందుకు వస్తారు సార్? కారణం ఏంటి? నెంబర్ లో ప్రాబ్లమా, లేకపోతే ఈయన పేరులో ప్రాబ్లమా, పుట్టుకలో ప్రాబ్లమా, ఏంటి సార్ అసలు? సో నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది, కొంతమంది లైఫ్ లో బాగా ముందుకెళ్తారు, సడన్ గా వెనక్కి రావడానికి ప్రధాన కారణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్థలాలు కొన్నాడు, కార్లు కొన్నాడు, బంగ్లాలు కొన్నాడు, నగలు కొన్నాడు, మంచిగా నేను బాగున్నానే స్టేజ్లో ఇబ్బంది తలని పడుతుంది. నగలు అమ్ముకోవడం, కారు అమ్ముకోవడం, భూములు అమ్ముకోవడం, ఇల్లు అమ్ముకోవడం. సో చాలా మందికి డౌట్ ఉంది, ఏ నంబర్ ఉంటే ఇలా అవుతుంది? సో ఇలా అవ్వడానికి కారణం 12వ నంబర్. సో నేను హిందూనే, బట్ నేను అన్ని మతాలని గౌరవిస్తాను. 786 అనేది ఒక పవిత్రమైన మంత్రం ఉంది. బిస్మిల్లా, ఎల్ రహమాన్, ఎల్ రహీం. ఈ 786 తలుపు అతికించుకుంటే అదృష్టం. వెహికల్ నంబర్లో 786 ఉంటే యాక్సిడెంట్స్ కాదు. మన దగ్గర 786 నోటును మనం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చూస్తే ఐశ్వర్యం పెరుగుతుంది. ఈ 786 కూడితే 21 అంటే సీదా భగవాన్, చక్కగా కూర్చున్న దేవుడు అని. ఈ 21కి వ్యతిరేకంగా ఉండేవాడు 12ని సైతాన్ నంబర్ అంటాం. ఈ 12 అంటే ఏమంటే ఒక మనిషిని తీసుకొచ్చి కాళ్ళకు రేసి లాగినాం, ఏమవుతాడు? తలకాయ కిందకి, కాళ్ళు పైకి. సో తలకాయ కింద పెట్టి అన్ని చూస్తాడు, ఏది కంట్రోల్ చేయలేడు. సో 12 ఏమవుతాడంటే ఒక స్టేజ్ వరకు, అంటే ఒక మనిషి పేరులో 6 నంబర్లు ఉంటాయి. దీంట్లో 5 నంబర్లు బాగున్నాయి. మొదటి నంబర్ సంపాదన, ఎడ్యుకేషన్, సంపాదన, ఉద్యోగం, కాపురం. సో 5 ఫుల్ఫిల్ చేసేసాడు. 6వ నంబర్ 12 అనుకోండి, అది 45కో 50కో స్టార్ట్ అవుతుంది యాక్షన్. ఆ 12 ఏం చేస్తుందంటే ఒక్కసారిగా జీవితాన్ని, అంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చున్నాము, షూరిటీలు ఇచ్చున్నాము, ఎక్కడో ఒక ల్యాండ్ కొన్నాము, అది డిస్ప్యూట్లోకి వెళ్ళిపోతుంది. ఆ ల్యాండ్కి మనం డబ్బులు ఏడో తెచ్చి పెడతాం, ఫైట్ చేస్తాం, కోర్టుకి వెళ్తాం, ఇల్లు అమ్మేస్తాం, ప్లాట్ అమ్మేస్తాం, కార్ అమ్మేస్తాం, నగలు కుదవ పెట్టేస్తాం. లాస్ట్గా ఆ ల్యాండ్ మనకు కాకుండా ఇంకోటికి వెళ్ళిపోతుంది. ఒకసారిగా 40 కోట్లు, 30 కోట్లు, 20 కోట్లు సున్నా అయిపోతుంది. రీసెంట్గా ఒక ఆయన వచ్చారు, 300 మంది కలిసి ఒక దగ్గర ల్యాండ్ ఒక బిల్డర్కి ఇచ్చారు. వీళ్ళు ల్యాండ్ అంతా తిట్టుకొని బిల్డర్ కాస్ట్ ఇంత కట్టిస్తే ఇంత అని. ఇతని పేరులో 12వ నంబర్ ఉంది. అందరూ ఆయన శ్రీను అంటారు. శ్రీనులో ఒక యు. బిల్డింగ్ అంతా కట్టేశారు, ఇచ్చేశారు. 3 years తర్వాత ఏమైందంటే వీళ్ళు బిల్డింగ్ మధ్యలో సెంటర్లో క్రాక్ వచ్చింది స్లాబ్కి. సో బిల్డర్ని పిలిస్తే 299 బిల్డింగ్స్ చక్కగా ఉన్నాయి, నీ ఒక్కడి దాంట్లో వచ్చింది ప్రాబ్లం, నీకు ఒక 5 మందికో 10 మందికి వస్తే నాది బాధ్యత, నీ ఒక్కడికే వచ్చింది, నాకు సంబంధం లేసి వెళ్ళిపోయినాడు బిల్డర్. నా దగ్గర పరిచుకుంటూ వచ్చాడు. ఆయనకి 51 సంవత్సరాలు. ఆ బిల్డింగ్ ఆయన 3.5 కోటి పెట్టి కట్టించుకున్నాడు. ఆయన సంపాదన అంతా పెట్టేశాడు, ల్యాండ్ కాస్ట్ ప్లస్ బిల్డింగ్ కాస్ట్. సో ఎవరు కూడా ఆ అసోసియేషన్లో ఎవరు అడిగితే ఎవరు హెల్ప్ చేయడానికి రాలేదు. 299 మంది పోయి రిక్వెస్ట్ చేశాడు, ఇలా ఉంది నా బిల్డింగ్ అని. ఎవరు చేయలేదు. మనం కరెక్షన్ ఇచ్చి లక్కీ స్టోన్స్ ఇచ్చాక ఆ ఇంటికి ఆయన స్పెల్లింగ్ పెట్టుకున్నాడు. కోర్స్ రాసే 14వ రోజు అసోసియేషన్ అందరూ 299 మీటింగ్ పెట్టుకొని మనము తలా 50,000 ఇద్దాము, ఎలా ల్యాండ్ ఉంది ఆయనకి, బిల్డర్ని పిలుద్దాం, బిల్డర్ని తక్కువ రేటు కట్టిమందాం. 50,000 మంది కాదనుకుంటే మనకు 1.5 కోటి వస్తుంది. 300 మంది అంటే 1.5 crore. బిల్డర్ని ఈ అమౌంట్లోనే కట్టిమందాం, 3 floors. ఆ బిల్డింగ్ మొత్తం కూల్ చేసి మళ్ళా వీళ్ళందరూ 50,000 మాకే పెద్ద అమౌంట్ కాదు. ఈ కరెక్షన్ రాసిన తర్వాత వాళ్ళకి ఆలోచన వచ్చింది, ఆయనకి ఇల్లు అయిపోయింది. మళ్ళీ లేదంటే ఆయన ఆ ఇల్లు కూడా పోయి ఉంటే మళ్ళీ బాడుగ ఇంటికి వెళ్ళి బాడుగ కట్టుకుంటూ చాలా, అంటే ఆ 3 కోట్ల ఇల్లు కూడా ఆయన 1 కోటి రూపాయలు అప్పు పెట్టి తెచ్చి కట్టాడు. సో చాలా మంది ఈ 12 నంబర్ వాళ్ళు, ఈ 12 నంబర్ ఉంటే పేరులో ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. అమ్మాయి అయితే ఎవరిని ప్రేమించకూడదు, ప్రేమిస్తే మోసపోతారు. పెళ్ళైనాక భర్త భార్యని పక్కన పెట్టుకొని ఇంకొక ఆమెతో తిరుగుతుంటాడు. ఈ 12 అంటే విక్టిమ్ అని, బాధితురాలు, హ్యాంగ్డ్ మ్యాన్, సాక్రిఫైస్ లైఫ్. సో నిన్న మనం కూడా ఒక టీవీలో ఒక అమ్మాయి, గౌతమి అనే అమ్మాయి, నా భర్త ఇలా హీరో వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు, నన్ను పట్టించుకోవట్లే అని బాధపడింది. గౌతమిలో ఇలాంటి నంబర్సే ఉన్నాయి, ఆయన భర్తలో కూడా ఈ నంబర్స్ ఉన్నాయి. దీనివల్ల ఆయన లైఫ్ కూడా రివర్స్ అవుతుంది. సినిమాల్లో సక్సెస్ అవ్వాలి, సక్సెస్ కాడు.
ఆ అమ్మాయి లైఫ్ రివర్స్ అయ్యింది. సో మన పేరులో మంచి నంబర్స్ ఉంటే లైఫ్లో ఏ స్టేజ్లో అయినా కూడా హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా, పీస్ఫుల్. 50 ఏళ్ళప్పుడు మనం కాళ్ళ మీద కాలు వేసుకుని పేపర్ చదవాల్సిన వయసులో మళ్ళా మనము షర్టు ప్యాంటు బల తగిలించుకొని భుజం మీద కోట్ వేసుకొని మళ్ళా యాత్ర డబ్బులు సంపాదన పోవాలంటే కష్టం. జీరో నుంచి స్టార్ట్ అవ్వాలంటే కష్టం. మధ్యలో నుంచి ముందుకెళ్ళమంటే వెళ్ళచ్చు, కానీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలంటే. సో మీరు మీ పిల్లల పేరు ఎలా ఉంది లేదా మీ పేరు ఎలా ఉంది తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి వాట్సాప్ చేయండి. 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. ఫస్ట్ వాట్సాప్ స్క్రీన్లో ఉన్న నంబర్స్ కూడా వాట్సాప్ చేయొచ్చు. అన్ని నంబర్లకు చేయకండి, ఎంతమంది మీ జాతకాలు చూడకూడదు. సో ఓన్లీ 1 నంబర్కి పెట్టండి. ఫస్ట్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఎలా ఉంది, బాగుందా లేదా అపాయింట్మెంట్ తీసుకున్నాక చెప్తారు, ముందు చెప్పరు. మేమేమంటే బాగలేని వాళ్ళని ఏ నంబర్ బాగాలేదు చెప్పి నేమ్ కరెక్షన్కి వాళ్ళని, అంటే ఎలా అంటే రాంగ్ నంబర్స్ ఉన్నాయంటే కొంతమంది జాగ్రత్త పడతారు. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. 10,000 మందికి మనం వాయిస్ ఇస్తే దాంట్లో 2,000 మంది బాగాలేకపోవచ్చు, 1000 మంది బాగాలేకపోవచ్చు. బాగుండే వాళ్ళు లక్కీ, మీకు కరెక్షన్ అక్కర్లేదు. బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు ఏంటి చెప్తాను. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. యూ కెన్ మీట్ మీ ఇన్ హైదరాబాద్, కర్నూల్, తిరుపతి. 28 days హైదరాబాద్, 1 day కర్నూల్, 1 day తిరుపతి. గాడ్ బ్లెస్ యూ ఆల్.